ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. ప్రాచీన ప్రపంచంలోని 7 వింతల గురించి మాట్లాడుకుందాం. అసలు వాటి వెనుకున్న ఆశ్చర్యపరిచే కథలేంటి, వాటి రహస్యాలేంటి, వాటన్నిటినీ కలిసి తెలుసుకుందాం రండి. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ 7 వింతల్లో ఒక్కటి తప్ప మిగిలినవేవి ఇప్పుడు లేవు. అన్నీ కాలంతో పాటు కనుమరుగైపోయాయి. అయినా సరే, వేల సంవత్సరాల తర్వాత కూడా మనం వాటి గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఏముంది వాటిలో అంత గొప్ప? దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే, ఈ జాబితాని ఏ రాజులో చక్రవర్తులో అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి ఇది ప్రాచీన గ్రీకు యాత్రికులుంటారు కదా, వాళ్ళు తమ ప్రయాణంలో చూసి అబ్బా భలే ఉన్నాయే అని ఆశ్చర్యపోయి రాసుకున్న ఓ బకెట్ లిస్ట్ లాంటిదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రావెల్ గైడ్ ఇదేనేమో. సరే అయితే, ఆ అద్భుతమైన జాబితా ఏంటో చూద్దామా? ఇదిగో ఇదే. మన ప్రయాణానికి ఇదొక రోడ్ మ్యాప్ అనుకోవచ్చు. ఈ పేర్లు వింటుంటేనే ఏదో తెలియని ఉత్సాహమొస్తుంది కదా. పదండి, ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే, మన ప్రయాణంలో మొదటి స్టాప్ దగ్గరికి వచ్చేశాం. మిగతా 6 వింతలు కాలంలో కలిసిపోయి ఒక మిస్ట్రీలా మిగిలిపోతే, వాటికి సవాలు విసురుతూ ఒంటరిగా శాశ్వతత్వానికి చిహ్నంలా నిలిచిన ఆ ఒక్క అద్భుతం గురించి ఇప్పుడు చూద్దాం. ఏకంగా 4500 సంవత్సరాలకు పైగా. అవును, గిజాలోని గొప్ప పిరమిడ్ వయసు అంతా. ఈ జాబితాలో అన్నిటికంటే పురాతనమైనది కూడా ఇదే. వేల మంది కార్మికుల్ని ఒకే తాటిపై నడిపించడం, ఖచ్చితమైన ప్లానింగ్, ఆనాటి ఖగోళశాస్త్ర పరిజ్ఞానం, వాటన్నిటినీ ఉపయోగించి కట్టారు దీన్ని. అందుకేనేమో కాలపరీక్షకు నిలిచిన ఏకైక వింతగా మిగిలిపోయింది. దాని నిర్మాణం గురించి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఈ పిరమిడ్ ఎంత పెద్దదో ఊహించుకోవాలంటే మనకు బాగా తెలిసిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోల్చి చూద్దాం. గిజా పిరమిడ్ దానికంటే చాలా ఎత్తైనది. అంతేకాదు, వేల సంవత్సరాల పాతది. ఇది వాళ్ళ నిర్మాణ నైపుణ్యానికి, దాని చారిత్రక ప్రాముఖ్యతకి ఒక పెద్ద నిదర్శనం. సరే, ఆ ఒక్కదాన్ని పక్కన పెడితే ఇప్పుడు మనం వేరే రకమైన వింతలు గురించి చూద్దాం. ఇవి ఆనాటి పాలకుల శక్తిని, వాళ్ళ అధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి కట్టినవి అన్నమాట. ఇవి కేవలం బిల్డింగ్స్ కాదు, వాళ్ళ కీర్తికి గుర్తులు. బాబిలోన్లోని హ్యాంగింగ్ గార్డెన్స్, ఆ పేరు వింటేనే ఏదో కథల్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది గదా. అంటే చూడండి, ఎడారి మధ్యలో అంత ఎత్తులో ఒక పచ్చని తోటని సృష్టించడం, దానికి మళ్ళీ ఎప్పుడూ నీళ్లందేలా చూడటం, ఆ కాలంలోని ఇంజనీరింగ్కి ఇదొక్క పెద్ద సవాల్. కాని అసలు ట్విస్టేంటంటే, ఈ తోటలు నిజంగా ఉన్నాయా లేక అదంతా కేవలం కల్పన అనేది ఇప్పటికీ తేలని ఒక పెద్ద రహస్యం. ఇక హాలికార్నసస్లోని సమాధి విషయానికి వస్తే, అది ఎంత ఫేమస్ అయిందంటే ఆ తర్వాత కట్టిన పెద్ద పెద్ద సమాధులన్నింటికీ అదే ఒక స్టాండర్డ్ అయిపోయింది. అసలు మనమిప్పుడు మసోలియం అని ఒక పదం వాడుతున్నాం కదా, ఆ పదం ఈ కట్టడం పేరు మీదనుంచే వచ్చింది. అంటే ఇది కేవలం ఒక సమాధే కాదు, ఒక భాషకి కొత్త పదాన్నిచ్చిన కట్టడం. సరే, పాలకుల గురించి చూసాం కదా, ఇప్పుడు దేవుళ్ల కోసం, వాళ్ల మీదున్న భక్తితో కట్టిన అద్భుతాల వైపు వెళ్దాం. ఇవి కేవలం గుడులు కాదు, వాళ్ల విశ్వాసానికి నిలువెత్తి నిదర్శనాలు. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక గుడిలోకి వెళ్లారు. అక్కడ 12 మీటర్ల ఎత్తులో, అంటే దాదాపు 40 అడుగుల ఎత్తులో బంగారం, దంతంతో చేసిన ఒక దేవుడి విగ్రహం కూర్చునుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే ఆ గుడి మొత్తం ఆ విగ్రహంతోని నిండిపోయింది. అదే ఒలింపియాలోని జూస్ విగ్రహం. దాన్ని చూసిన వాళ్లకి భయం, భక్తి, ఆశ్చర్యం అన్నీ ఒకేసారి కలిగేవి. ఇక ఎఫెసస్లోని ఆర్టిమిస్ ఆలయం, ఇది అందానికి మారుపేరు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు నాశనమైంది. అయినా సరే, అక్కడి ప్రజలు దాన్ని మళ్లీ మళ్లీ కట్టారు. వాళ్ల పట్టుదల, ఆ గుడిమీద వాళ్లకున్న నమ్మకం నిజంగా గొప్పది. అందుకేనేమో చాలామంది ప్రాచీనులు దీన్నే అన్ని వింతల్లోకెల్లా గొప్పదే అనేవాళ్లు. ఇప్పుడు మనం ఈ లిస్టులోని చివరి గ్రూప్ దగ్గరికి వచ్చేశాం. ఇవి కేవలం చూడడానికి అద్భుతంగా ఉండే కట్టడాలు మాత్రమే కాదు, అవి తమ నగరాలకు ఒక గుర్తింపుగా, గర్వకారణంగా నిలిచిన గొప్ప ఇంజనీరింగ్ అద్భుతాలు. రోడ్స్ నగర ప్రజలు ఒక యుద్ధంలో గెలిచారు. ఆ విజయానికి గుర్తుగా వాళ్ల సూర్యదేవుడైన హీలియోస్కి అంకితమిస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంత పెద్ద కాంస్య విగ్రహాన్ని కట్టారన్నమాట. అది వాళ్ల నగరానికే గర్వకారణంగా, వాళ్ల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. ఇక అలెగ్జాంద్రియా దీపస్తంభం, దీన్ని జస్ట్ ఒక పొడవైన టవర్ అనుకుంటే పొరపాటే.
ఇది ప్రాచీన ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత ఫేమస్ లైట్ హౌస్. దానిపైన ఒక పెద్ద అద్దం ఉండేది. అది పగలేమో సూర్యకాంతిని, రాత్రేమో మంట వెలుగును రిఫ్లెక్ట్ చేసి సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచే ఓడలకు దారి చూపించేది. ఆలోచించండి, అప్పట్లోనే ఎంత గొప్ప టెక్నాలజీ! సరే, మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. మరి ఇంత గొప్ప కట్టడాలన్నీ ఏమయ్యాయి? అసలు వాటి కథ ఈరోజు మనకేం చెప్తోంది? దాని గురించి కొంచెం ఆలోచిద్దాం. ఈ చార్ట్ చూడండి. దీన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఆ వింతలు ఎలా కనుమరుగైపోయాయో. కేవలం ఒక్క గీజా పిరమిడ్ మాత్రమే కాలానికి ఎదురు నిల్చింది. మిగిలినవి కొన్ని భూకంపాల వల్ల, కొన్ని అగ్నిప్రమాదాల వల్ల, ఇంకొన్ని మనుషుల చేతిలో నాశనమైపోయాయి. అంటే ప్రకృతి, మనిషి రెండూ వాటి పతనానికి కారణమయ్యాయన్నమాట. ఒక పాత సామెత ఉంది, కాలమే నిర్మిస్తుంది, కాలమే నాశనం చేస్తుంది అని. ఈ 7 వింతల కథకు ఈ మాట సరిగ్గా సరిపోతుంది. మనిషి ఎంత గొప్ప కట్టడాలు కట్టినా సరే, చివరికి కాలం ముందు, ప్రకృతి ముందు అన్నే తలవంచాల్సిందే. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఒకటుంది. నిజమైన అద్భుతం ఆ కట్టడాల్లో లేదు. శాశ్వతంగా నిలిచిపోవాలి, చరిత్రలో తమదైన ఒక ముద్ర వెయ్యాలి అనే మనిషి తపనలో ఉంది. ఆ స్ఫూర్తిలోనే అసలైన అద్భుతం ఉంది. ఆ కట్టడాలిప్పుడు లేకపోవచ్చు, కాని వాటిని నిర్మించాలన్న ఆలోచన మాత్రం కథల రూపంలో మనతో ఎప్పటికీ ఉంటుంది. మరి ముగింపుగా ఒక ప్రశ్న. ప్రాచీన కాలంలో వాళ్లు కళ్లతో చూసిన భారీ కట్టడాలను వింతలు అన్నారు. మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మన ప్రపంచంలో దేనిని ఒక వింత అని చెప్పొచ్చు? ఈ ప్రశ్న మీకోసమే. ఆలోచించండి.